ఒక ఆర్ఎంపీ డాక్టర్ రాశారు. డాక్టర్ గారు, నా స్నేహితుడు టెడ్లాఫిల్ వేసుకున్నాడు, బాగానే పనిచేసింది. కానీ ఉదయానికి అతని పెనిస్ పైన నల్లటి రంగు, వాపు, చర్మం కింద నరాలపై చిన్న గడ్డలుగా తయారైంది. ఇలా ఎందుకు అయింది? ఇది ఎలా క్యూర్ అవుతుంది? నేను ఆర్ఎంపీ డాక్టర్ని. నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి నన్ను సలహా అడిగారు. థ్రాంబోఫ్లోబ్ ఆయింట్మెంట్ ఇచ్చాను. కొంచెం పర్వాలేదు. ఒక పేషెంట్గా నా దగ్గరికి వస్తే ఇచ్చిన ఆయింట్మెంట్ ఇది. అది పనిచేస్తుందా చేయదా? ఎందువల్ల అయింది? ఫ్రెండ్కు ఇబ్బంది ఏం లేదు, కానీ చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇస్తే కరగకుండా చర్మం కింద ఉన్నాయి. సో ఇప్పుడు చర్మం కింద ఇలాంటి గడ్డలు వచ్చాయంటే ఒకటి బ్లడ్ క్లాట్ అయి ఉండొచ్చు, అంటే కొంచెం అతిగా సెక్స్ చేయడం వల్ల క్లాట్ అవ్వచ్చు. రెండోది, ఇది ఏమైనా స్కిన్ డిసీజ్ సంబంధించిందా? అంటే వాళ్ళు ఎవరితో అయినా కలిసినప్పుడు బయట వాళ్ళతో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చి దాని రియాక్షన్ వల్ల బ్లడ్ క్లాట్ అయిందా? దానివల్ల కూడా అవ్వచ్చు. ఎస్టీఐస్ వల్ల, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అట్లా అవ్వచ్చు. లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా అట్లా అవ్వచ్చు. సో అవి చూసుకోవాలి. సో మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే కాండోమ్ వాడి కలిసారా లేదా కనుక్కోండి. ఒకవేళ కాండోమ్ వాడి కలవకపోతే అది ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన గడ్డలు కూడా అయ్యుండొచ్చు. కొన్నిసార్లు లూబ్రికేషన్ లేకుండా ఎక్కువ గట్టిగా చేసినప్పుడు కూడా అక్కడ బ్లడ్ వెజల్స్ చిట్లిపోయి రావచ్చు. లేదా డయాబెటీస్ ఉందేమో కనుక్కోండి. సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కానీ ఒకరోజు మొత్తం సెక్స్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఈ టాబ్లెట్ వాడొచ్చా? ఎంత ఎంజీ మంచిది? అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళు 10 ఎంజీ వేసుకోవచ్చండి. ఒకరోజు వేసుకుంటే 10 ఎంజీ సరిపోతుంది. సార్, టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్మెంట్కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్స్ ఉన్నాయా? ఏదైనా నార్మల్ ప్రోడక్ట్ ఉందా సార్? మీరు టెస్టోస్టిరాన్ సైడ్ ఎఫెక్ట్స్ లేనివంటే అశ్వగంధ టాబ్లెట్స్ వాడచ్చు. అశ్వగంధ టాబ్లెట్స్లో 2 రకాలు ఉంటాయి. ప్యూరిఫైడ్ అశ్వగంధ, లేకపోతే రెగ్యులర్ అన్‌ప్యూరిఫైడ్ పౌడర్ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్యూరిఫైడ్ టాబ్లెట్స్ తీసుకుంటే మీకు దాంట్లో అంటే కల్తీలు కానీ ఇవన్నీ ఉండవు. అంటే పౌడర్ అంటే జస్ట్ నార్మల్గా రూట్స్ తీసుకొని దాంతో నుంచి తయారు చేసింది. సో టాబ్లెట్స్ తీసుకుంటే కొంచెం బెటరు. చాలా వరకు బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు అమెజాన్లో కూడా అశ్వగంధ దొరుకుతున్నాయి టాబ్లెట్స్. తెప్పించేసుకుని మీరు వాడచ్చు. సార్, నా ఏజ్ 22, ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది. 0 ఎరెక్షన్ ఇన్ డే టైమ్ ఓన్లీ, హ్యావింగ్ ఎరెక్షన్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. నో. ఓకే, ఇది ఒకటండి. 22 ఏళ్ళకే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది హార్మోనల్ ప్రాబ్లమే ఉండొచ్చు. ఆ ఏజ్లో బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకైనా మంచిది ఫస్ట్ హార్మోన్స్ చేయించుకోండి. హార్మోన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోండి. ఒకవేళ ఆ ట్రీట్మెంట్లో కూడా రెస్పాన్స్ లేకపోతే అప్పుడు పినైల్ డాప్లర్ చేయించుకోండి. సార్, నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందని టెస్ట్ చేస్తే టెస్టోస్టిరాన్ హార్మోన్ లో ఉంది, ఏం చేయాలి? సో ఇప్పుడు ఏంటంటే టెస్టోస్టిరాన్ ఎందుకు లో ఉందని చూసుకోవాలి. అంటే టెస్టిస్లో టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి సంబంధించిన హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ అంటే ఆ ఎల్హెచ్ హార్మోన్ బాగుందా, ప్రొలాక్టిన్ హార్మోన్ బాగుందా, టెస్టోస్టిరాన్ కొంతమంది లావుగా ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో అది ఈస్ట్రోజన్ కింద ఎక్కువ కన్వర్ట్ అవుతుందా? దేనివల్ల టెస్టోస్టిరాన్ తగ్గింది? నిద్ర లేకపోవడం వల్ల కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ కూడా టెస్టోస్టిరాన్ తగ్గచ్చు. విటమిన్ డి, విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల కూడా తగ్గచ్చు. డాక్టర్ గారు, నాకు ఒక టెస్టిస్లో చాలా పెయిన్, వాపు ఉంది. డాక్టర్ని కలిశాను, టాబ్లెట్లు ఇచ్చారు, పెయిన్ తగ్గింది, కానీ వాపు తగ్గడం లేదు. ఏం చేయాలో వీడియోలో చెప్పగలరా? ఒకసారి స్కాన్ చేయించుకోవాలండి మీరు. స్కాన్లో ఇది వాటర్ చేరి లావ్ అయిందా? కొన్నిసార్లు హైడ్రోసిల్ అంటాం, అంటే కొంచెం వాటర్ చేరుతుంది. లేదా కొన్నిసార్లు టెస్టిస్లోనే వాపు వస్తుంది. సో అది ఏంటి, దేనివల్ల వచ్చిందని చూసుకోవాలి. ఆ స్కాన్ చేయించుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. డాక్టర్ గారు, ఒక్క టెస్టిస్ ఉంటే ఆ పనికి పనికొస్తామా? నార్మల్గా ఒక్క టెస్టిస్తో పుట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే 2 టెస్టిస్లో చేసే పని ఒక టెస్టిసే ఉండి ఆ ఒక్క టెస్టిస్ బాగా పనిచేస్తుంది అనుకోండి, మనకు సరిపోతుంది. సో పిల్లలు పుట్టడానికి కానీ, హార్మోన్ ప్రొడక్షన్ కానీ ఒక టెస్టిస్ ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఆ ఉన్న ఒక్క టెస్టిస్ కూడా చిన్నగా ఉండకూడదు. నార్మల్ టెస్టిస్ కన్నా కొంచెం పెద్దగా ఉందనుకోండి, సరిపోతుంది. సో టెడ్లాఫిల్ టాబ్లెట్స్ వాడడం వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తుందా? లేదండి, నో ప్రాబ్లం.